ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 20వ శ్లోకం గురించి మీ యొక్క మాటల్లో సార్. వీత రాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. వీత రాగ భయ క్రోధ, రాగము లేకుండా అంటే అతిశయిలిన ప్రేమ లేకుండా, మోహం లేకుండా, భయం లేకుండా, క్రోధము లేకుండా, మన్మయ మాముపాశ్రిత, ఇది చాలా తెలుసుకోవాల్సిన విషయం. మన్మయ అంటే మామూలుగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే, నా అందే అంటే ఆ కృష్ణుడు అందే లగ్నమై ఉన్నవాడని చెప్పేసి, మాముపాశ్రిత అంటే ఆ కృష్ణుణ్ణే ఆశ్రయించిన వాడు అని మనం సాధారణంగా ప్రతి పుస్తకంలోనూ రాసి ఉండడం మనం చూస్తున్నాం. కృష్ణుడు ఎక్కడెక్కడైతే నన్ను ఆశ్రయించండి, నాలోనే నివసించండి, నన్నే భుజించండి అని అంటున్నాడో అక్కడంతా కూడాను మన ఆత్మని మనం ఉంచుకోవాలి. మన్మయ అంటే మనలో మనమే నిమగ్నం కావాలి. మాముపాశ్రిత అంటే మనల్ని మనమే ఆశ్రయించాలి. మనలో అపారమైన శక్తి సంపదలు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు మనకి సహాయం చేయరు. జ్ఞాన తపసా పూత అన్నాడు. అంటే జ్ఞానం అనే తపస్సుతో పూర్ణమైన వాడు. అలాంటి వాళ్ళు మద్భావమాగత అంటే నేను ఏ స్థితికి చేరుకున్నానో వాళ్ళు కూడా ఆ స్థితికి చేరుతారు. ఎక్కడెక్కడైతే మన్మయ, మాముపాశ్రిత ఇలాంటివి పదాలు ఉపయోగించబడ్డాయో ఇన్వర్టెడ్ కామర్స్ లో మనం తెలుసుకోవాలి. అంటే మన్ అంటే కృష్ణుడు కాదు, అక్కడ మనలో మనమే నిమగ్నం కావాలి. చర్మశ్లోకమైన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నప్పుడు ఆ మాం అన్నప్పుడు కృష్ణుడు కాదు, ఎవరిని వారే శరణు వేడుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.